ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ మీద కుట్ర జరుగుతుందా? అసలు శనివారం రాత్రి పైలట్ రోహిత్ రెడ్డి పాముదిలో జరిగిందేంటి? బయట జరుగుతున్న ప్రచారం ఏంటి? వాస్తవాలేంటి అనేది ఈ వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలా ప్రశ్నలు వస్తున్నాయి, చాలా అనుమానాలు వస్తున్నాయి. ఆ అనుమానాలు ప్రశ్నలు చెప్పే ముందు మీకు ఒక విషయాన్ని చెప్పాలి. ఇప్పుడు పుట్టా మహేష్ యాదవ్ సంబంధించిన కొన్ని రిపోర్ట్లు వైరల్గా మారాయి సోషల్ మీడియాలో. అతను విజయ డయాగ్నోస్ సెంటర్లో, అలాగే ఇంకొక 2 డయాగ్నోస్ సెంటర్స్లో బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్టులు చేయించుకుంటే డ్రగ్స్ తీసుకోలేదు అన్నట్టుగా వచ్చింది. నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చినాయి. ఒక్కసారి ఒక వ్యక్తి డ్రగ్స్ తీసుకుంటే 6 నెలలలోపు గుర్తించవచ్చు. ఇప్పుడు తన మీద ఒక అపవాదు పడింది కాబట్టి తనను తాను సచ్యుడిగా నిరూపించుకునే దానికోసం ఆయన బయట టెస్టులు చేయించుకున్నట్టున్నాడు. దాదాపు ఒక 3 చోట్ల టెస్టులు నిర్వహించుకున్నట్టున్నాడు. 3 చోట్ల కూడా నెగిటివ్ రిపోర్ట్సే వచ్చాయి. మళ్ళీ ఆయన ఏమి ఆంధ్రాలో చేయించుకోలేదు, తెలంగాణలోనే చేయించుకున్నాడు, హైదరాబాద్లోనే చేయించుకున్నాడు. ఆంధ్రాలో ప్రభుత్వం వాళ్ళది కాబట్టి అక్కడ చేయించుకొని రిపోర్ట్ను మేనేజ్ చేయడం కాదు. ఆయన హైదరాబాద్లోనే టెస్టులు నిర్వహించుకున్నాడు. అందులోనూ వన్ ఆఫ్ ది ఫేమస్ డయాగ్నోస్ సెంటర్ విజయ డయాగ్నోస్ సెంటర్లో కూడా టెస్టులు నిర్వహించుకున్నాడు. దాంట్లో అతను డ్రగ్స్ తీసుకోలేదు, ఆ డ్రగ్స్ విషయంలో అతను నెగిటివ్ అనేటువంటి రిపోర్ట్లు వచ్చాయి. మరి అలా ఎందుకు వచ్చాయి? మరి డ్రగ్స్ తీసుకోని వ్యక్తిని తీసుకున్నట్టుగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం ఎందుకని చేశారు? ఈవెన్ దో పోలీసులు పెట్టిన రిమాండ్ రిపోర్ట్లో కూడా పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకున్నట్టుగా పోలీసులు పొందుపరచలేదు. ఒకవేళ డ్రగ్స్ తీసుకొని ఉండుంటే, డ్రగ్స్ పాజిటివ్ కనుక వచ్చి ఉండుంటే పుట్టా మహేష్ యాదవ్కి, మరి ఎందుకు రిమాండ్ రిపోర్ట్లో పెట్టలేదు? అసలు ఆ రోజు రాత్రి జరిగింది ఏంది? ఆ రోజు రాత్రి జరిగింది ఏంటంటే, అనుమానం నెంబర్ 1, పోలీసులు శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఒక సమాచారంతో పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ మీద దాడి చేశారు, సోదాలు నిర్వహించారు. ఆ సోదాలు నిర్వహించే క్రమంలోనే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు ఉన్నటువంటి వ్యక్తులు కాల్పులు జరిపారు. నవీన్ శర్మను ఎవరు అంటున్నారు కదా, అతను కాల్పులు జరిపాడు. అతను ఢిల్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారట, అతను కాల్పులు జరిపాడు. ఆ గన్నేమో పైలట్ రోహిత్ రెడ్డి యొక్క సోదరుడిది. ఆ గన్నుతోటి ఇతను కాల్పులు జరిపాడు. ఆ టైంలో నువ్వు కాల్పులు జరుపు, నేను చూసుకుంటా అని పైలట్ రోహిత్ రెడ్డి పెద్ద ఎత్తున మాట్లాడటం పోలీసులకు అనుమానం ఉంది. ఇప్పుడు పైలట్ రోహిత్ రెడ్డి ఆ మాట అన్నాడు, కాల్చు నేను చూసుకుంటా అని చెప్పేసి. 4 రౌండ్ల కాల్పులు జరిగాయి. పోలీసులు టార్గెట్ కానీ కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల్లో పోలీసులకి ఏమీ కాలేదు కాబట్టి సరిపోయింది. కానీ ఏమైనా అయ్యి ఉంటే ఏంటి పరిస్థితి? అందుకనే పోలీసులు ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకున్నారు. పోలీసుల మీదే గన్ ఫైరింగ్ అనేది పోలీసులు చాలా సీరియస్ తీసుకున్నారు. అందువల్ల ఈ కేసు అసలు పైలట్ రోహిత్ రెడ్డి ఏంటి, అతని కథ ఏంటి, అసలు ఆ ఫామ్ హౌస్లో రెగ్యులర్గా ఏం జరుగుతుంది, అతనుకున్నటువంటి బిజినెస్ వ్యవహారాలు ఏంటి, అతనుకున్న ఈ డ్రగ్స్ వ్యవహారాలు ఏంటి, ఆ లింకులన్నీ ఛేదించడం కోసం, ఈ కేసు సీరియస్నెస్ పెంచడం కోసం పుట్టా మహేష్ యాదవ్ను కూడా ఈ కేసులో ఇరికించారు. అక్కడ ఒక ఎంపీ ఉన్నాడు, ఎంపీ కూడా డ్రగ్స్ పాజిటివ్ అని చెప్తే కేసు సీరియస్నెస్ పెరిగింది కదా. కాబట్టి కేసు సీరియస్నెస్ని పెంచడం కోసం ఆ రోజుకి పుట్టా మహేష్ యాదవ్ కూడా పాజిటివ్ వచ్చింది, అతను కూడా డ్రగ్స్ తీసుకున్నాడు అనేటువంటి సమాచారాన్ని పోలీసులు మొదటిగా వదిలారు అనేటువంటి అనుమానం కలుగుతూ ఉంది. అంటే పైలట్ రోహిత్ రెడ్డిని బుక్ చేయడం కోసం, అతనికి సంబంధించిన చర్చను విరివిగా జరిగేలా చేయడం కోసం పుట్టా మహేష్ యాదవ్ను కూడా బలి చేశారు. అక్కడ ఉన్నాడు కాబట్టి బలైపోయాడు, ఆ డ్రగ్స్ పార్టీలో ఉన్నాడు కాబట్టి అనేది ఒక రకమైనటువంటి చర్చ. ఇంకో రెండో చర్చ ఏంది, ఆ రోజు ఫస్ట్గా యూరిన్ టెస్టులు చేశారు, అతనికి నెగిటివ్ వచ్చింది పుట్టా మహేష్ యాదవ్కి. మళ్ళీ బ్లడ్ టెస్టులు చేశారు, అప్పుడు పాజిటివ్ వచ్చింది. మరి ఒకసారి నెగిటివ్ వచ్చి ఇంకొకసారి పాజిటివ్ వచ్చినప్పుడు మూడో చోట ఎక్కడైనా టెస్ట్ చేయాలి కదా. యూరిన్ టెస్ట్ ఏమో నెగిటివ్ వచ్చింది, బ్లడ్ టెస్ట్ ఏమో పాజిటివ్ వచ్చింది. ఈ బ్లడ్ టెస్ట్ మరొక డయాగ్నోస్ సెంటర్లో చేయాలి కదా, క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలి కదా, క్రాస్ చెకింగ్ చేసుకోవాలి కదా. మరి ఎందుకు క్రాస్ చెకింగ్ చేయలేదు అనేటువంటి అనుమానం అనే చర్చ కూడా ఒకటి నడుస్తుంది. సో ఒక్కొక్కటిగా అనుమానాలు. ఒకటి, పైలట్ రోహిత్ రెడ్డి కోసం పుట్టా మహేష్ యాదవ్ని ఇరికిస్తున్నారా? రెండోది, ఒకసారి నెగిటివ్ ఒకసారి పాజిటివ్ వస్తే మళ్ళీ ఎందుకు మూడోసారి క్రాస్ చెక్ చేసుకునే ప్రయత్నం చేయలేదు? మూడోది, అసలు ఎందుకు రిమాండ్ రిపోర్ట్లో పెట్టలేదు? ఎందుకు రిమాండ్ రిపోర్ట్లో పెట్టలేదు? 4, ఇప్పుడు ఎందుకు ప్రైవేటు డయాగ్నోస్ సెంటర్స్లో అతను టెస్టులు చేయించుకుంటే నెగిటివ్ వచ్చింది? అసలు ఆయనకి మంద అలవాటే లేదంటారు. అక్కడ ఏలూరు ప్రజలైతే బలంగా నమ్ముతున్నారు, అతను మంద అలవాటే లేదు, అలాంటి వ్యక్తి డ్రగ్స్ తీసుకోవడం ఏంది అని ఏలూరు ప్రజలు గట్టిగా చెప్తున్నారు. వాళ్ళ ఎంపీకి సపోర్ట్గా నిలబడ్డారు ఏలూరు ప్రజలు, రాజకీయాలకు అతీతంగా చెప్తున్నారు.
ఏవేందో కింది స్థాయి వైసీపీ క్యాడర్ కూడా ఆయన మంచోడండి, సౌమ్యుడండి, ఎవరితో గొడవ పడే వ్యక్తి కాదండి అనే చెప్తున్నారు. మరి అలాంటి వ్యక్తి డ్రగ్స్ తీసుకున్నాడనే ఆరోపణ ఎలా? పైగా అతను హార్ట్ సర్జరీ చేసుకున్నాడట. హార్ట్ సర్జరీ చేసుకున్న వ్యక్తి సహజంగా డ్రగ్స్ తీసుకోవద్దని డాక్టర్లు సలహా ఇచ్చే ఉంటారు ఆల్రెడీ. హార్ట్ సర్జరీ చేసుకున్న వ్యక్తి వాడే మెడిసిన్ కూడా జాగ్రత్తగా వాడాలి, డాక్టరు సజెషన్స్ మేరకే వాడాలి. ఎలా పడితే అలా ట్యాబ్లెట్ వేసుకోవడానికి కూడా ఉండదు. మద్యం విషయంలో కంట్రోలింగ్ ఉంటుంది. మరి ఏకంగా డ్రగ్స్ తీసుకున్నాడంటే అది ప్రాణాంతకం కదా, ప్రాణానికి ఇబ్బంది కదా, అదెందుకు ప్రాణాలు తెగించి డ్రగ్స్ తీసుకుని ఉంటాడు అనేటువంటి చర్చ కూడా ఉంది. సో ఏదేమైనా కొన్ని అనుమానాలు అయితే వస్తున్నాయి, కొన్ని ప్రశ్నలు అయితే వస్తున్నాయి. ఇప్పటికైతే సుధీర్ బాబు నేతృత్వంలో ఒక సిట్ని ఫామ్ చేయడం జరిగింది ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా ఉంది. ఎందుకు సీరియస్గా ఉంది? పైలట్ రోహిత్ రెడ్డి కోసం సీరియస్గా ఉంది. అసలు ఆ రోజు ఫామ్ హౌస్లో పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు, లేని వాళ్ళు ఎవరు, వచ్చిపోయిన వాళ్ళు ఎవరు, రాకుండా ఉండిపోయింది ఎవరు అనేటువంటి చర్చ మాత్రం ఉంది. అనేక అనుమానాలు ఉన్నాయి. అన్నిటి మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఆ డ్రగ్స్ బిజినెస్ కోసం జరిగిన మీటింగా, లేదు అంటే దుబాయ్కి సంబంధించినటువంటి వ్యవహారాల మీద జరిగిన మీటింగా, దుబాయ్కి సంబంధించిన వ్యవహారాలు ఏమున్నాయి, అసలు ఎవరెవరు ఆస్తులు దుబాయ్లో ఉన్నాయి, ఎవరెవరు పెట్టుబడులు దుబాయ్లో ఉన్నాయి, ఈ కేదార్ మరణం వెనకాల అంటే సినిమా ప్రొడ్యూసర్ కేదారి మరణం వెనకాల ఉన్నటువంటి అసలు విషయాలు ఏంటి, వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. సో ఆ విషయాల మీద అన్నిటి మీద ఎంక్వైరీ జరగాలంటే కేసు సీరియస్నెస్ పెరగాలి. దానికోసం ఈ ఎంపీని కూడా ఇరికించారు కేసులో అనేటువంటి చర్చ మాత్రం ఈ పుట్టా మహేష్ యాదవ్ అనుచరుల నుంచి ప్రధానంగా వినపడుతోంది. చూద్దాం ఈ కేసు ఎక్కడి వరకు వెళుతుంది అనేటువంటిది.